నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను గిరిజ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కొందరు రైతులు భూసేకరణ వ్యతిరేకిస్తున్నారు. వీరిలో కొందరు రైతులు తాజాగా తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్రం కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీ అయి తమ సమస్యల్ని జగన్ కి వివరించారు. అయితే జగన్ ని కలిసిన వారిలో ఓ రైతు మాత్రం ఊహించిన ట్విస్ట్ ఇచ్చారు. జగన్ ని కలిసిన రైతుల్లో ఒకరు మాత్రం 24 గంటల్లోనే తన మనసు మార్చుకుని అమరావతికి భూములిచ్చారు. ఇక వివరాల్లోకి వెళితే జూన్ 2వ తేదీ మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అమరావతి ప్రాంత రైతులు కలిశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ ని కలిసి తమ సమస్యల్ని విన్నవించుకున్నారు. అమరావతి కోసం భూములు ఇవ్వని రైతులని ప్రభుత్వం ఇబ్బందులకి గురి చేస్తోందంటూ జగన్ వద్ద వాపోయారు. భూసేకరణకి నోటిఫికేషన్లు ఇస్తున్నారని, అభివృద్ధి పేరుతో తమ పొలాలను ధ్వంసం చేస్తున్నారని జగన్ దృష్టికి తీసుకొచ్చారు. భూములు ఇచ్చిన వారికి ఆలయ భూములలో ప్లాట్లు ఇస్తామంటున్నారని, దేవాలయ భూములని కాపాడుకోవటంలో తోడుగా ఉండాలంటూ జగన్ ని కోరారు. అలాగే తమ సమస్యలపై గళం వినిపించాలని జగన్ ని కోరారు. ఈ నేపథ్యంలో అమరావతి రైతులకి ధైర్యం చెప్పిన జగన్ తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ కి వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటాలు చేసి రోడ్డెక్కిన అమరావతి రైతులు ఇప్పుడు జగన్ తో భేటీ కావటం, న్యాయ సహాయం కోరటం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకి దారితీస్తుంది. ఇక మొన్న మంగళవారం రోజు జగన్ ని కలిసిన వారిలో నేలపాడుకు చెందిన కాప అశోక్ అనేటువంటి రైతు కూడా ఉన్నారు. ఆ రోజు తన భూమిని రాజధానికి ఇచ్చేది లేదని తేల్చి చెప్పేశారు. భూములు ఇవ్వాలని ప్రభుత్వం తమను వేధిస్తోందంటూ ఆరోపణలు చేశారు. బలవంతంగా భూముల్ని లాక్కుంటోందని ఘాటుగా స్పందించారు కూడా. అయితే అదే అశోక్ 24 గంటల్లోనే తన మనసును మార్చుకుని బుధవారం జూన్ 3న నేలపాడు డిప్యూటీ కలెక్టర్ కి తన భూమిలో ఎకరన్నర అమరావతి కోసం భూసేకరణ కింద అప్పగించేశారు. అంతేకాదు శనివారం రోజు తన కుటుంబ సభ్యులతో కలిసి మిగిలిన భూమిని కూడా తుళ్లూరు డిప్యూటీ కలెక్టర్ కి అప్పగించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. జగన్ ని కలిసి అమరావతికి భూములు ఇవ్వనని చెప్పిన రైతు ఒక్క రోజులోనే మనసు ఎందుకు మార్చుకున్నారనే చర్చ ప్రస్తుతం అయితే నెట్టింట జరుగుతోంది. అయితే టీడీపీ అభిమానులు మాత్రం దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. జగన్ ని కలిసిన వారిలో అత్యధికులు 2014 నుంచి అమరావతిని వ్యతిరేకిస్తూ తమ భూములు ఇవ్వకుండా మొండికేసినటువంటి వారే. ఆ రోజు జగన్ ముందు హాజరైనటువంటి రైతుల్లో నేలపాడుకు చెందినటువంటి కాప అశోక్ అనే రైతు కూడా ఉన్నారు. నా భూమిని రాజధానికి ఇచ్చేదే లేదు అని ప్రభుత్వం మమ్మల్ని వేధిస్తుందంటూ బలవంతంగా లాక్కుంటోంది అని గట్టిగా విమర్శించారు కూడా. అయితే జగన్ ని కలిసిన తమ సమస్యకి పరిష్కారం దొరకదని భావించిన రైతు అశోక్ కూటమి ప్రభుత్వానికి సహకరించి అమరావతి అభివృద్ధిలో పాలు పంచుకోవాలని నిర్ణయించుకున్నాడని, అందులో భాగంగానే ఆ రైతు తన భూమిని రాజధాని నిర్మాణం కోసం ఇచ్చాడు అని అంటున్నారు. అయితే జగన్ ని కలిసిన 24 గంటల్లో రైతు మనసు మారడంపై మీరేమనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.